అది కరెక్ట్ అయిపోతున్నట్టు నేను పార్లమెంట్ సభ్యునిగా నాకున్న పరిచయాలతో అక్కడ డిలిమిటేషన్ కార్యక్రమం కూడా కూర్చున్నది. అందరికీ నమస్కారంతో పాటు మా పాత మిత్రుడు యూత్ కాంగ్రెస్ లో అందరం కలిసి పనిచేయడం, చాలా యాక్టివ్ గా పనిచేసి ఎప్పుడు కూడా నల్గొండకు కూడా వచ్చేవాడు హరివర్ధన్ రెడ్డి గారికి. ఆయన కేసీఆర్ దత్తత తీసుకున్న 3 చింతలపల్లిలో 100 కోట్లు ఖర్చు పెట్టిన డిప్యూటీసీగా గెలిచిన గట్టి నాయకుడు ఆయన. దాంతోపాటు మా అందరికి సుపరిచితుడు, మా ఊరికి మా నల్గొండ జిల్లా సుపరిధికారి ఉన్న మంచి పెద్దన్న ఎక్స్ఎమ్మెల్యే రెడ్డి గారికి, మా సోదరుడు నక్కా ప్రభాకర్ గౌడ్ గారు, మా జడ్పీ చైర్మన్ మా తమ్ముడు శరత్ చంద్ర రెడ్డి గారు, నరసింహ యాదవ్ గారు, మా సోదరుడు ఎప్పుడు నాతో ఉండే మా మైపాల్ గారు, అలాగే వేదిక మీద ఉన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు, ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ గ్రామాలకు వచ్చిన కార్యకర్తలందరికీ, నాయకులకు, మీ అందరికి కూడా ప్రత్యేకించి దాదాపు 7వ రోజు 6 రోజులుగా రోజు ఒక జిల్లా తిరుగుతూ నాకు బాధ్యతలు చేయకుండా, అంటే బాధ్యతలు అంటే సీనియర్ లీడర్గా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 100కు పైన గెలవాలి. 113 అసెంబ్లీ మున్సిపల్ చైర్మన్లు, 7 కార్పొరేషన్లు గెలవాలి, 113లో 100 గెలవాలని టార్గెట్తో ఇవాళ సేవలను ప్రారంభించి ఒకరోజు 3 మున్సిపాలిటీలు కూడా మోటార్ సైకిల్ మీద అక్కడ యాదన్న మా ఎమ్మెల్యేని, మా పాత క్యాడర్ అందరూ కూడా కాంగ్రెస్ లో ఉన్న క్యాడర్ అందరూ కూడా 30 సంవత్సరాలుగా నాకు సంబంధం ఉన్న వాళ్ళని వెంటేసుకొని 3 చైర్మన్లు తిరగడం జరిగింది. మొయినాబాద్ లో మొదలుపెట్టి ఆ నెక్స్ట్ డే దేవరకద్రలో 3 చైర్మన్లు, వనపర్తిలో 2 చైర్మన్లు, నిన్న భువనగిరిలో 2 చైర్మన్లు, నల్గొండ జిల్లాలో 4 చైర్మన్లు వార్డు వైపు తిరిగిన. ఈ ఉదయం మొదటిసారి ముఖ్యమంత్రి గారు మరి ఏం ఆలోచించిందేమో ఆయన నువ్వే ఉండాలి అని చెప్పి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిండు. నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నాయకులకు ఒకటే కోరుతున్నాం, ఇది గెలిపించుకోండి. ఇక్కడ 3 ఏళ్ళు పేదోళ్ళకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మన కార్యకర్తలు, మన సర్పంచ్లు, మన ఎంపీ, మన కౌన్సిలర్స్ కు మీకు 24 గంటలు 5-6 నెంబర్లు, ఫోన్ నెంబర్లు ఇస్తాను. నేను ఏదో ఒక నెంబర్లో దొరుకుతూనే ఉంటాం. సెక్రటరియట్లో, ఇంట్లో జిల్లా లేనప్పుడు కంపల్సరీ అందుబాటులో ఉండి ముఖ్యమంత్రి పెద్ద ఇష్యూ ఉంటే విడుదల తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం. ముఖ్యమంత్రి గారి దగ్గర పోకుండా లేదు. నేను ఒక మాట చెప్పిందంటే ఆయన గౌరవంతో ఒక సీనియర్గా ఆయన ఎమ్మడే ఏ పని చెప్పినా నేను చెప్పిందంటే కాదన్నాడు. ఎందుకంటే ప్రజలకెళ్ళి 35 ఏళ్ళుగా ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తిగా వెంకరెడ్డి గారు చెప్పిందంటే కరెక్ట్ చెప్తాడని చెప్పి ఆయన ఎమ్మడే శాంక్షన్ చేస్తాడు. అందుకని మీ గ్రామాల అభివృద్ధి కోసం, మీ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీస్ 100-200 కోట్లు, 15 కోట్లు ఇచ్చినాం. 3 మున్సిపాలిటీలకు ప్రతి మున్సిపాలిటీకి ఏ విధంగా నిధులు తేవాలో నాకు తెలుసు. నా చొరవతోనే తీసుకొస్తాను. ఒక్కొక్క మున్సిపాలిటీకి 100 కోట్ల లెక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆ తర్వాత సిమెంట్ రోడ్లు. ఎందుకంటే గ్రామాలలో మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటే వచ్చే రోగాలు తక్కువ వస్తాయి. అందుకని నా కాన్ఫరెన్స్ లో నా మున్సిపాలిటీలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 2004లో చేపించిన. అందుకని మీ అందరూ కూడా ఈరోజు మొదటి మీటింగు, ఆ తర్వాత మీ వచ్చిన అప్లికేషన్ లిస్ట్ చేయండి. 1-2 అట్టిట్ ఉన్నా మనం వాళ్ళని కష్టపడి గెలిపిస్తాం. మీరు, మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ ఏరియా అంతా కూడా మంచి ఏరియాలు, పెద్ద పట్టలే ఉంటాం. నా సోదరులు కూడా ఏమైనా అవసరం ఉంటే నేను కూడా పైసలు ఉంటే సహాయం చేస్తాం. ఆయనలాగా పాలం మీద నేను అంటాడుగా, పాలం మీద, పూలం మీద అని 1000 కోట్లు ఆ లెవెల్ కాదు మనది. పైసలతో అన్ని కావు. ఇప్పుడు హరివర్ధన్ ఉన్నాడు, ఆయన 100-200 కోట్ల డెవలప్మెంట్ చేసిండు. ఆయన మస్తు ఖర్చు పెట్టిండు. అక్కడ చెప్పి గెలవలేదు ఆయన. ఇక పైసలున్నదో కావాలని ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి వచ్చాడు. పైసలతో ఎప్పుడు పనిచేయదు. మనం కూడా మస్తు ఖర్చు పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వచ్చింది? మీ పుణ్యాలు వచ్చింది. కార్యకర్తలు, నాయకులు, ప్రజల ఆశీర్వాదం వచ్చింది. అరే 2 సార్లు ఒక మోసగానికి ఇచ్చినాం. ఈసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చేద్దామని చెప్పి ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టాం. మనం గెలిచినాం. తప్పకుండా 3 గెలుస్తుందని మిమ్మల్ని చూసిన తర్వాత